రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలు మకర రాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవాలి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. అసలు ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మకర రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మకర రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. ఈ మకర రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలానే ఇక ఈ మకర రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ఈ మకర రాశి జాతకులు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారు. కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పాలి. ఈ మకర రాశి వారు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా మార్పులు అనేవి వారి జీవితంలో తప్పకుండా చూస్తారు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా బాగుంటుంది. ఈ మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారికి అధిపతి శని. ఈ మకర రాశిని చర్రాశి, భూతత్వ రాశి అని అంటారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో మొసలి గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలు గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసేంత వరకు కూడా వదిలిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేసేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చిన పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్ళకి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. ఈ రాశి జన్మించే వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టే మనస్తత్వం కలిగి ఉంటారు. అందువల్ల జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీళ్ళు అంగీకరించరు. దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారు లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ మకర రాశివారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే ఏ పని కూడా వీరు చేయరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి ఏంటంటే వీరు మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకుని తమ తెలివితేటలను పలుకుబడిని ఉపయోగించుకుని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశివారు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. ఈ మకర రాశి వారి ప్రేమహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశి జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనల చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది. మకర రాశి జన్మించే వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశులకు పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దిగా ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు. ఈ రాశివారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తారు. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.